రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి జవహర్ రెడ్డి భూ అక్రమాల భాగోతం ఇప్పుడు తాజాగా వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. జవహర్ రెడ్డి కొడుకు విశాఖలోని దాదాపు 800 ఎకరాలను భూమిని కబ్జా చేసినట్టు జవహర్ రెడ్డి అండ చూసుకుని ఆ మొత్తాన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి సన్నాహాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు దాదాపుగా ఆ భూమి విలువ 2000 కోట్లకు పైగానే ఉంటుందనేది ప్రధాన ఆరోపణ. దీని మీద జవహర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా నోరు మెదపకపోవడంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మనకు మొదటి నుంచి కూడా సీఎస్ జవహర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి తొత్తులాగా వ్యవహరిస్తున్నాడు, ఆయన్ని మార్చాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ కి పదే ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన అధికారం అంతా కూడా ఉపయోగించి సీఎస్ అయితే బదిలీ కాకుండా అడ్డుకున్నాడు. చివరికి డీజీపీ బదిలీ అయినా పర్వాలేదు, కానీ సీఎస్ జవహర్ రెడ్డి మాత్రం ఎందుకు బదిలీ కాకూడదని అడ్డుకున్నాడు అంటే, ఇటు సీఎస్ ఒక రకంగా ఒక పక్క సీఎస్ తన కొడుకు చేత అవినీతి చేయిస్తూ మరో పక్క ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే జరిగింది. 3 రోజుల క్రితం భోగాపురం ఎయిర్పోర్టు పనుల నిమిత్తం వెళ్ళానని చెప్పినటువంటి సీఎస్ జవహర్ రెడ్డి ఈ అక్రమంగా దోచుకున్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో 800 ఎకరాలు కబ్జా చేసినటువంటి భూములు ఉన్నాయో గుట్టు చప్పుడు కాకుండా వాటి రిజిస్ట్రేషన్ చేయించడం కోసమే విశాఖ వెళ్ళాడని చెప్పి ఇప్పుడు జనసేన నేత అయినటువంటి పేతల మూర్తి యాదవ్ అయితే ఆరోపించడం జరిగింది. ఎప్పుడైతే జనసేన నేత మూర్తి యాదవ్ ఆరోపణలు చేశాడో ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా పెను ప్రకంపనలుగా మారాయి. జవహర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన కొడుకు యథేచ్ఛగా భూదందాకు పాల్పడ్డాడు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతమైనటువంటి విశాఖకు చెందిన దాదాపుగా 800 ఎకరాలను కబ్జా చేసేసి వాటి రిజిస్ట్రేషన్ కూడా సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు దీని మీద ఇంత తొందర పడుతున్నారు అంటే, ఆల్రెడీ మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం మారిపోబోతుంది. అలాగే 2 నెలల్లో జవహర్ రెడ్డి కూడా రిటైర్మెంట్ కాబోతున్నాడు. ప్రభుత్వం మారినా మారకపోయినా తన పదవీ కాలం ముగిసిపోతుంది. అందులోనూ ప్రభుత్వం మారితే ఎట్టి పరిస్థితుల్లో ఈ రిజిస్ట్రేషన్లు జరగవు. కూపీ లాగితే తెగలాగితే డొంకంతా కదులుతుంది. ఇప్పటి వరకు కబ్జా చేసిన భూమి మొత్తం కూడా వృధాగా పోతుందనే ఒక ఉద్దేశంతోనే స్వయంగా సీఎస్ జవహర్ రెడ్డి దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించడం కోసం భోగాపురం ఎయిర్పోర్టు పనుల నిమిత్తం అని చెప్పి తన కొడుకు దోచుకున్నటువంటి కబ్జా చేసినటువంటి భూములను చూడటానికి, దానికి సంబంధించి ఇతర అధికారులతో మాట్లాడి రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చేయడానికి సంబంధించి వెళ్ళాడని చెప్పి ఇప్పుడు తీవ్ర ఆరోపణలు అయితే రావడం జరిగింది. పెను ప్రకంపన ఎప్పుడైతే సీఎస్ జవహర్ రెడ్డి కొడుకు భూ అక్రమాలు వెలుగులోకి వచ్చాయో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెను ప్రకంపనగా మారింది. కానీ సీఎస్ జవహర్ రెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఇప్పటి వరకు దీని మీద నోరు మెదపలేదు. వైసీపీ నేతలు కూడా ఎవరు నోరు మెదపలేదు. ఎందుకంటే ఆరోపణలు చేసినటువంటి మూర్తి యాదవ్ నా దగ్గర స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, ఏ ఊర్లలో విశాఖలోని ఏ ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడ్డారనే విషయం కూడా నా దగ్గర పక్కా సమాచారం ఉంది కాబట్టే నేను సీఎస్ జవహర్ రెడ్డి మీద ఆయన కొడుకు మీద నేను బలమైన ఆరోపణలు చేస్తున్నాను, నేను ఆ ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని చెప్పి మూర్తి యాదవ్ అయితే చెప్పడం జరిగింది. ఇక జవహర్ రెడ్డి సీఎస్ అయిన తరువాతే జీవో నెంబర్ 596 ఇవ్వటం జరిగింది. సో దీని ఆధారంగా అసైన్డ్ భూములను, గతంలో అసైన్డ్ భూములు వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. బట్ ఇప్పుడు దాన్ని మొత్తాన్ని కూడా మారుస్తూ ఈ 596 జీవోని స్వయంగా సీఎస్గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఇవ్వటం అనేది తన కొడుకు కోసమే ఈ జీవోను విడుదల చేశారనే ఒక పచ్చి నిజమైతే ఇప్పుడు తాజాగా బయటపడటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సీఎస్ జవహర్ రెడ్డి అవినీతి భాగోతం మొత్తం కూడా బయటపడింది. సివిల్ సర్వీస్ ఏజెంట్లు అందరూ కూడా ఆశ్చర్యపోయేలాగా, ఒక రకంగా నిర్ఘాంతపోయే విధంగా అతి భారీ కుంభకోణంగా దీనైతే చెప్తున్నారు. బహుశా ఐఏఎస్ ఐపీఎస్లు అక్రమాలు చేయరా అంటే ఈ స్థాయిలో 1000 కోట్లకు అక్రమాలకు తెగబడిన సంగతి అయితే గతంలో ఎక్కడా లేదు. కాకపోతే దర్జాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు కూడా సహకరించడంతోనే విశాఖలో యథేచ్ఛగా 800 ఎకరాలను కబ్జా చేయడానికి అవకాశం ఏర్పడిందని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా గతంలో మీరు వెనక్కి వెళితే రెవెన్యూ శాఖ మంత్రిగా
ఉన్నటువంటి ధర్మాన కొన్ని వ్యాఖ్యలు చేశారు. కొంతమంది రెడ్లకు ఇక్కడేం పని, కడప ఆ ప్రాంతాల్లో నుంచి రెడ్లు వచ్చి ఇటు మా శ్రీకాకుళం వైజాగ్ విజయనగరం ప్రాంతాల్లో కబ్జాలకు పాల్పడుతున్నారు, వారందరినీ నేను హెచ్చరిస్తున్నాను, ఇటువైపు వస్తే బాగోదని చెప్పి ధర్మాన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సిఎస్ జవహర్ రెడ్డి అలాగే ఆయన కొడుకు గురించి చేసిన వ్యాఖ్యలుగానే అందరూ కూడా అభిప్రాయపడుతున్న సంగతి. ఎప్పుడైతే ఈ అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చిందో దీన్ని వెంటనే తెలుగుదేశం పార్టీ కూడా చాలా స్ట్రాంగ్ గా పట్టుకుంది. ఎట్టి పరిస్థితుల్లో సిఎస్ జవహర్ రెడ్డిని తక్షణమే తన విధుల నుంచి తప్పించాలి, తాను సిఎస్ గా ఉంటే మరిన్ని కుంభకోణాలు భూ కబ్జాలు జరిగే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వం ఏర్పడే లోపే మొత్తం కూడా తతంగం నడిపేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మారిన తర్వాత సిఎస్ జవహర్ రెడ్డి మీద కూడా మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి వేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే చెబుతున్న పరిస్థితి. బట్ సిఎస్ జవహర్ రెడ్డి మాత్రం కుక్కిన పేనులాగా ఉన్నాడు తప్ప ఇప్పటి వరకు దీనికి సంబంధించి అయితే ఏమీ నోరు మెదపలేదు. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఎందుకంటే ఆరోపణలు చేసినటువంటి మూర్తి యాదవ్ చాలా స్పష్టమైన ఆరోపణలు చేశాడు. ఎక్కడెక్కడ అనేది కూడా నాకు అవగాహన ఉందని చెప్పి చెప్పిన నేపథ్యంలో ఒకవేళ నిజంగా బాధితుల నుంచి ఆధారాలు ఏమైనా సేకరించారా, ఎందుకంటే అసైన్డ్ భూములు అంటే వాటి మొత్తాన్ని కూడా తీసుకుని ఉండాలి, తులవో పడవో ఇచ్చేసో లేదా భయపెట్టో బెదిరించో తీసుకుని ఉండాలా, లేదా ఆక్రమించి కబ్జా చేసి ఉండాలా. సో ఒకవేళ బాధితులు కన్నా తెర ముందుకు వస్తే, మీడియా ముందుకు వస్తే ఉన్న పరువు కూడా పోతుందనే ఒక ఉద్దేశంతో బహుశా సిఎస్ జవహర్ రెడ్డి నోరు మెదపటం లేదు అనే అనుమానాలు కూడా అయితే బలంగా ఉన్నాయి. ఏది ఏమైనా మొత్తంగా సిఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు పెను ప్రకంపనగా మారింది. పైకి మెత్తగానే కనపడుతూ వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూములను కబ్జా చేయడం కోసం తన కుటుంబం లేదా తన కొడుకు ఈ విధంగా యథేచ్ఛగా బరితెగించారు అంటే కేవలం జవహర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకునే, దానికి వైసీపీలోని కీలక నేతల అండ ఉంది కాబట్టి ఈ స్థాయిలో అయితే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. విశాఖకు మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల నిమిత్తం కానే కాదు, ఈ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ నిమిత్తం కోసమే ఆయన విశాఖ వెళ్ళాడని చెప్పి బలమైన ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇందులో వాస్తవం కూడా ఉండుండొచ్చు. ఎందుకంటే అదేమి ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, దాదాపుగా 800 ఎకరాలు. కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫీసులో మూడో కంటికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఉండొచ్చు. పూర్తిగా తన కుటుంబం పేరు కాకపోయినా బినామీల పేరుతో దాన్ని రిజిస్ట్రేషన్ చేయించవచ్చు. సో కాబట్టి ఇది బయటకు పోకుండా అధికారులను సమన్వయం చేయడానికే సిఎస్ జవహర్ రెడ్డి వెళ్ళాడని ఇప్పుడు బలమైన వాదనలు అయితే వస్తున్నాయి. ఏది ఏమైనా విశాఖలోని దాదాపుగా ఈ 800 ఎకరాల అసైన్డ్ భూముల విలువ మొత్తంగా 2000 కోట్లకు పైగానే ఉంటుందనేది అంచనా. ఇదే కాదు, ఇంకా అనేక భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు కూడా తన కొడుకు చేశాడని, అనేక మంది అంటే రాజకీయ నేతలు గతంలో చేసినటువంటి పనులు మొత్తాన్ని కూడా ఇప్పుడు జవహర్ రెడ్డి కొడుకే కొన్ని పంచాయతీలు చేసి మధ్యలో కమిషన్ లాగా తీసుకుని కొన్ని చక్కబెట్టాడు అని ఆరోపణలు కూడా ఇప్పుడు బలంగా అయితే రావడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ సిఎస్ జవహర్ రెడ్డి అవినీతి భాగోతం, భూదందా ఏదైతే ఉందో ఈ భారీ భూ కబ్జా వ్యవహారం వెలుగులోకి రావడంతో పెను ప్రకంపనలు అనుకున్నాయి. ఇది ప్రతిపక్షాలకు బలమైన ఆయుధంగా మారింది. దీంతో వైసీపీ ప్రభుత్వం కూడా ఇరకాటంలో పడే పరిస్థితి. ఎప్పటికే వైసీపీ నేతలందరూ కూడా భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా సిఎస్ గా ఉన్నటువంటి జవహర్ రెడ్డి ఎందుకు జగన్మోహన్ రెడ్డికి తొత్తులా వ్యవహరిస్తున్నాడు అంటే ఈ స్థాయిలో భూ కబ్జాలకు పాల్పడ్డాడు కాబట్టి తిన్నదానికి న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డికి తొత్తులా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తక్షణమే సిఎస్ జవహర్ రెడ్డిని తన విధుల నుంచి తొలగించి దీని మీద విచారణకు ఆదేశించాలని ఎన్నికల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తామని ఇప్పుడు జనసేన టీడీపీ నేతలందరూ కూడా చెప్పే పరిస్థితి.